వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి సార్, ఈ 20 నెలల ఈ కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది రాష్ట్రంలో? ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? ఏ విధంగా ఉన్నదనే మాకన్నా ఎక్కువ మరి క్షేత్రస్థాయిలో మీ యూట్యూబ్లు, మీ శాటిలైట్ టీవీలు, టీవీ ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా. ప్రజలు పడుతున్నటువంటి బాధ మీరు చూసిండ్రు. అంటే ఒక వర్గం అనేది కాదు, ఇటు అన్ని వర్గాల ప్రజలు, ఇటు రైతులు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, మరి చివరికి మరి అన్ని మతాల వాళ్ళు కూడా మరి పడుతున్న బాధలు మీరు చూస్తున్నారు. ప్రత్యేకించి చూస్తే ఈ నెల నుంచి యూరియా కొరతతోని పిల్ల పాపను ఎత్తుకొని రాత్రి పూట ఇళ్లలో ఉండకుండా పిఎస్సిఎస్ చైర్మన్ ఆఫీసుల ముందు మరి రాత్రి పూట జంకాన్ వేసుకొని అక్కడ పిల్లలు పండుకుంటున్నారు. ఈరోజు కనీసం కనికరం లేకుండా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు యూరియా కొరత నివారించేది బదులు మరి యూరియాను ఎవరో బ్లాక్ మార్కెట్ చేస్తున్నానో, లేకుంటే రైతులను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నానో రకరకాలుగా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బాధలను నివారించేది బదులు దీనిపైన డైవర్షన్ టాక్టిక్స్గా బీఆర్ఎస్ పార్టీని అన్ని రకాలుగా నిందారోపణలు చేస్తూ ఈరోజు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మేము ప్రజలు ఒకటే అడుగుతున్నాం, నేరుగా మిమ్మల్ని ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీ సభ్యునిగా మేము అడుగుతున్నాము. మీరు ఎన్నికల ముందు ఎన్ని గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? 420 హామీలు, 6 గ్యారంటీలు మీరు నెరవేర్చే వరకు మీ వెనుక ప్రజలు పడుతూనే ఉంటారు. అంటే యూరియా విషయానికి వస్తే కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో మాత్రం ఇట్లా కావాలని చిత్రీకరించి వాటిని పెడుతున్నారు అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకసారి ప్రెస్ మీట్లో కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే యూరియాకి సంబంధించి పిఎస్సిఏ దగ్గర ఎంతవరకు ఎన్ని బ్యాగులు ఇస్తాము, రైతులు ఎంతమంది రమ్మంటారు అనేది చెప్పేసి అక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టాలి అని చెప్పేసి కూడా ఆయన సలహాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని కావాలనే కొంతమంది, అది మేజర్గా బీఆర్ఎస్ సోషల్ మీడియానే ఇలాంటి పన్నాగాలు చేస్తుంది అని చెప్పేసి ఆయన అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఉదాహరణకు నేను చెప్తున్నా, హన్మకొండ జిల్లాకు సంబంధించి హసన్పర్తి పిఎస్సిఎస్ దగ్గర 400 బస్తాలు వచ్చినాయి. అక్కడ కావలసినటువంటి యూరియా 4000 మందికి. అంటే 400 మంది ఒకవేళ రాత్రి పగలు అక్కడ ఉండి 400 మంది రైతులకు అందిన 3600 మంది రైతాంగం ఎట్టుపోవాలి? అంటే దీనికి సమాధానం చెప్పకుండా ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడితే రైతులు రెచ్చిపోతారా అండి? ఈరోజు వాళ్ళకి పని పాట లేదా? ఇది వర్షాకాలము, రైతులందరూ కూడా తమ పొలాలలో నాట్లు పెట్టే విధంగా, తర్వాత అక్కడ యూరియా చల్లుకునే విధంగా, అక్కడ పొలాలు గట్లు అన్నీ కూడా చెక్కుకునే విధంగా పనిలో నిమగ్నం అవుతారు. ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోరు. కాబట్టి ఈరోజు మీరు మీ దివాలా కోరు, మీరు సరైన పాలన నిర్వర్తించకుండా ఈరోజు ప్రతిపక్ష పార్టీల పైన చేస్తే ప్రజలు ఊరుకోరు. సరైన సమయంలో సరైన రీతిలో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జయకేతనం మెగురుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనేక కుంభకోణంలో బీఆర్ఎస్ నాయకులు, కావాల్సిన నాయకులు, పెద్ద నాయకులే చిక్కుకపోయారు కాబట్టి ప్రజలు వాళ్ళ వైపు లేరు, మా వైపే ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? గతంలో సాధారణ ఎన్నికల్లో కనుక చూసినట్టయితే 2 ఏళ్ల క్రితం జరిగినట్టు ఎన్నికల్లో హైదరాబాద్ నగరం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ మరి శాసనసభ్యులు గెలుపొందడం జరిగింది. సరే, దురదృష్టవశాత్తు అనారోగ్యంతో మా గోపన్న చనిపోవడం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి గోపన్న గారు మరి అక్కడ శాసనసభ్యునిగా ఉన్నాడు. అక్కడ అనేక స్లమ్లలో మరి అక్కడ పేద ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందిస్తూ ఈరోజు చెరుగని ముద్ర వేసుకున్నాడు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ హయాంలో అక్కడ అన్ని స్లమ్లలో తాగునీరు సౌకర్యం కానీ వాటికి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మరి అక్కడ జూబ్లీహిల్స్లో అన్ని కార్యక్రమాలు చేసిండ్రు. కాబట్టి ఆ అభివృద్ధి కార్యక్రమాలు చూసి తిరిగి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఉదాహరణకు నేను రహమత్ నగర్ ఇన్ఛార్జ్, అక్కడ మరి 5700 మెజార్టీతోనే లాస్ట్ టైం గెలవడం జరిగింది. ఈసారి దానికన్నా డబల్ మెజార్టీతోని ఆ రహమత్ నగర్ డివిజనే మరి బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఇవ్వబోతున్నది. కనీసం ఈరోజు సిగ్గుపడాలి. ఈరోజు అమలు కాని హామీలతోని కాంగ్రెస్ నాకు ఇల్లు తిరుగుతుంటే వాడలకు రాకుండా మరి అక్కడ ఒకళ్ళు ఇద్దరు మినిస్టర్ ఇన్ఛార్జ్ తీసుకున్నారు, వాడలకు రాని అనే పరిస్థితి. ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు, ప్రజలందరూ కూడా ఎదురిస్తున్నారు, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైంది?
ఇక్కడ నీళ్లు సౌకర్యం లేదు, ఇక్కడ 2 ఏళ్ల నుంచి మాకు మీరు చెప్పినటువంటి పథకాలు ఏది కూడా అమలు అవుతలేదని చెప్పి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను, మంత్రులను, శాసనసభ్యులను, అక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ను మరి ప్రజలందరూ కూడా నిలదీస్తుంటే ఈరోజు దాన్ని తిప్పికొట్టేదానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్తోని మా నాయకులు కేటీఆర్ గారి పైన, కేసీఆర్ పైన, హరీష్ రావు గారి పైన నిందారోపణలు చేస్తున్నారు, డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు. ఈరోజు మీరు చేసే కుట్రలకు, కుతంత్రాలకు మరి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతోనే రాబోతున్నారు. మరి ఇప్పటికి కూడా కాంగ్రెస్ మరి 3 ముక్కల ఆట ఆడుతున్నది. వాళ్ళ అభ్యర్థి ఇంకా ఖరారు కానీ నిస్సాయ స్థితిలో ఉన్నారు. ఎప్పుడు ఖరారు చేసుకుంటారు, ఎప్పుడు ప్రజల ముందుకు వస్తారు, ఎప్పుడు మీరు అమలు కానీ హామీలకు సర్ది చెప్తారని చెప్పి ఈరోజు ప్రజలు వేసి చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరి బుద్ధి చెప్పే పరిస్థితులు ప్రజలు ఉన్నారు. చివరిగా అంటే అన్ని ఇక్కడ రకరకాల పార్టీలు ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాయి, బీజేపీ కూడా ఉంది. అంటే ఏ నాయకులపైన కేసులు కాకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులపైన ఎందుకు కేసులు అవుతున్నాయి, ఎందుకు టార్గెట్ అవుతున్నారు? మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన దాదాపుగా 10 నుంచి 15 కేసులు కూడా అయినాయి. ఎందుకు మరి మీకు సంబంధించిన విద్యార్థి నాయకులపైన కూడా, బీఆర్ఎస్ నాయకులపైన, విద్యార్థి నాయకులపైన కూడా కేసులు అవుతున్నాయి? మరి దీనికి అంతా కారణం సూత్రధారి పాత్ర. ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రెస్టేజ్గా తీసుకుంటుంది బీఆర్ఎస్ నాయకులను? బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలంగా ఉన్నది, తెలంగాణ వాదాన్ని వినిపిస్తుంది, తెలంగాణ ప్రజల గొంతుగా ఉన్నది. మరి ఈ 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా విసిగెత్తి మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కార్యాలయాలలో ఒక ఆశ్రమం పొంది ఒక జనతా గ్యారేజ్ లాగా ప్రజలందరూ కూడా వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రజా సమస్యలను ప్రతిపక్ష పార్టీగా గొంతుగా మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా మా శాసనసభ్యులు మరి అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. కాబట్టి ఇక్కడ చోటాబాయ్, ఢిల్లీలో బడాబాయ్ ఇద్దరు మిలాఖతులై ఈరోజు రేవంత్ రెడ్డి, మోడీ గారు మరి ఇద్దరు మిలాఖతై బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలంటున్నారు. ఇది 10 జన్మలు ఎత్తిన ఇటు రేవంత్ రెడ్డి, అటు మోడీ 10 జన్మలు ఎత్తినా కూడా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని మరి ఏమి కూడా చేయలేరు. చెక్కు చెదరకుంటున్నది. 60 లక్షల సైనికులతోని బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉన్నది. ఓకే, రైట్. ఇది జూబ్లీహిల్స్ విషయానికి వస్తే మాత్రము గోపీనాథ్ చేసిన అభివృద్ధి మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఆయన ధీమా వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మోడీ, రేవంత్ రెడ్డి కావాలనే బీఆర్ఎస్ పార్టీని చిత్తం బిత్తం చేసే విధంగా, బీఆర్ఎస్ పార్టీని కన్మరుగు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని అంతా ఒప్పుకునేది లేదు. ఇక్కడ బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ పార్టీ ఇది. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని వేలాది లక్షలాది మంది ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఆయన ధీమా వ్యక్తం చేయడం. అంటే రేవంత్ రెడ్డి తరమే కాదు, ఆయన 6 గ్యారంటీలు ఇచ్చేదాకా మేము ఎంబరాడి పోరాటం చేసి ఇక్కడ 6 గ్యారంటీలు ప్రజలకు ఇప్పించి తీర్తామని చెప్పేసి ఇక్కడ ఆయన ధీమా వ్యక్తం చేయడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రవితో అను, నాదే టీవీ, హైదరాబాద్.